నెల్లూరు జిల్లాలో పెన్నా నది నీటి ప్రవాహంతో పరిశీల కాలనీలు ముంపుకు గురి కాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. సోమశిల జలాశయంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచే పెన్నా నదికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో పెన్నా నది నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో పరిశీల కాలనీల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారాయణ కాలనీలకు ఇబ్బంది లేకుండా నీటిని విడుదల చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో అధికారులు తీసుకున్న చర్యలను మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. నెల్లూరు జిల్లాలో గత 15 రోజులుగా కురిసిన ఎడతెరిపి లేని వర్షాలతో సోమశిల జలాశయం నిండుకుండలా మారింది. అదేవిధంగా కండలేరు, కనిగిరి రిజర్వాయరు, రాళ్లపాడు రిజర్వాయర్లు కూడా పూర్తిగా నిండుకున్నాయి. అయితే నిండుకున్న జలాశయాల నీటిని బయటికి వదిలివేస్తున్నారు. అంటే ప్రాజెక్టుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నీటిని వదిలేయడంతో దాదాపు మన నెల్లూరు జిల్లాలో అత్యంత ప్రధానమైనది ఈ పెన్నా అనేది. సోమశిల నుంచి సంగం, అదేవిధంగా నెల్లూరు రూరల్, ఇందుకూరుపేట, కొడవలూరు, ఊటుకూరు వద్ద సముద్రంలో కలుస్తుంది. దాదాపు 100 కిలోమీటర్ల దూరం ఈ పెన్నా నది ప్రవాహం ఉంది. పెన్నా నదిలో కూడా సోమశిల నుంచి నీటిని వదలడంతో కొంచెం ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే ప్రస్తుతం వస్తున్న ఈ వరద ప్రవాహంతో నెల్లూరు గ్రామీణ కొన్ని ప్రాంతాలలో కాలనీలలోకి ముంపు గురవుతాయనే ఉద్దేశంతో కొన్ని భద్రతా ఏర్పాట్లు అనేవి చేశారు. నెల్లూరు నగరంలోని కిసాన్ నగరు, జాకిర్ హుస్సేన్ నగరు కాలనీలలో నిన్న కొన్ని కాలనీలకు ఇళ్లలో కూడా నీరు రావడం అనేది జరిగింది. వెంటనే మంత్రి నారాయణ ప్రత్యేకంగా అధికారులతో మాట్లాడి సోమశిల నీటిని కొంచెం ప్రవాహం తగ్గించి ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే ప్రాజెక్టు ముంపుకి ప్రమాదం లేకుండా నీటిని అంటే నిన్న 1,00,000 క్యూసెక్కులు పెన్నా నదికి విడుదల చేశారు. ఈ 1,00,000 క్యూసెక్కులు నీటిని విడుదల చేయడంతో కొంత నగరంలోకి అనేక కాలనీల్లో కూడా నీళ్లు రావడం అనేది జరిగింది. అధికారులు కూడా అప్పటికప్పుడు ఈ కాలనీలలో ముంపు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉన్నారు. జిల్లా కలెక్టర్తో పాటు అధికారులందరూ కూడా పెన్నా నది, సోమశిల జలాశయం, కండలేరు జలాశయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అంటే అదనంగా వచ్చిన నీటిని బయటికి వదిలితే ఎలాంటి ముప్పు ఉంటుంది అంటే నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఈ గ్రామాలలో కూడా ఇబ్బంది కలగకుండా చర్యలు అనేవి చేపడుతున్నారు. దాదాపు ఈరోజు 80 నుంచి 90 క్యూసెక్కుల నీటిని సోమశిల నుంచి విడుదల చేశారు. అయితే పెన్నా నది వచ్చే వరకు కూడా మరికొన్ని కాలువలు కూడా, వాగులు కూడా ఉన్నాయి. ఆ వాగులు ప్రవాహం కలుపుకొని దాదాపు 1,00,000 క్యూసెక్ల పైనే పెన్నా నదికి నీటి ప్రవాహం అనేది ఉధృతంగా వస్తుంది. రాళ్లపాడుకు కూడా మరి 2-3 రోజుల్లో ఎక్కువ నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. అదేవిధంగా కండలేరుకి ఇప్పటికీ నీటి ప్రవాహాన్ని వదలటంతో అటు పంబలేరు వాగులలో కూడా కొంచెం ప్రవాహం రావడం అనేది జరుగుతుంది. ఈ వాగు ప్రవాహాలని ఈ విడుదల చేసే నీటిని ఎప్పటికప్పుడు అధికారులు అంచనా వేసుకుంటూ గ్రామాలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. ఇప్పటికే సోమశిల జలాశయం ప్రధానంగా మంత్రి ఆనం నారాయణ రెడ్డి వీటిని విడుదల ప్రాజెక్టు భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అక్కడ ప్రాజెక్టు వద్ద కూడా అధికారుల సమావేశం కూడా నిర్వహించారు. అదేవిధంగా ఇందుకూరుపేట, ఈ కొడవలూరు, విడవలూరు ప్రాంతాల్లో పొర్లుకట్టలు ఉన్నాయి. ఈ పొర్లుకట్టలు ఈ పెన్నా నది ప్రవాహం ఎక్కువగా ఉంటే పొర్లుకట్టలు గత 5 ఏళ్ల కాలంలో నిర్మాణం లేకపోవడం, అందులో ఇసుకాసులతో పొర్లుకట్టలు కూడా పూర్తిగా అనేక చోట్ల దెబ్బతిని ఉన్నాయి. ఈ దెబ్బతిన్న పొర్లుకట్టలు కూడా 2 రోజులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరిశీలన అనేవి చేశారు. అనేక గ్రామాలలో తిరిగి ఈ పొర్లుగట్టలు దెబ్బతిన్న ప్రాంతాలలో ఈ వరద ప్రవాహం వస్తుందా, ముంపు గురవుతాయా, అనే పొలాల్లోకి వస్తాయా అనే కొన్ని వాటి మీద కూడా పరిశీలించడం అనేది జరిగింది. నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం మాత్రం వస్తూనే ఉంది. నెల్లూరు బ్యారేజ్ నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.